హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి పైజామాని కటింగ్ చేసే విధానం నేను నేర్పిస్తానండి. ఫ్రెండ్స్, పైజామా కటింగ్ చేసుకోవడానికి మనం ఆది పాయింట్ ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆది పైజామా ఉన్నది. ఈ ఆది పైజామాని మనం మెజర్మెంట్ టేప్తో కొలుచుకొని ఎలా కట్ చేయాలా అనేది కొత్తగా తెచ్చుకునే వాళ్ళకి మీకు ఈజీ ప్రాసెస్లో మీకు నేను చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ డౌన్ చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా మీరు అయితే కటింగ్ చేసుకోగలుగుతారండి. ఫ్రెండ్స్, ముందుగా మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూసినట్టయితే పొడుగు అనేది మనం ముందు ఒకేసారి మనకి ఎంత పొడుగు ఉన్నది అనేది మనం కొలుచుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ పైనుంచి పట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా పైనుంచి ఇట్లా పట్టుకొని ఇలా కొలుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొలుచుకున్నట్టయితే మనకి పొడుగు ఎంత ఉన్నది అనేది ముందుగా మనం తెలుసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తానండి. 39 ఇంచులు పొడుగున్నదండి. తర్వాత ఫ్రెండ్స్, మనం ఈ కింద బాటన్ అనేది ఈ కాలు లూజ్ అనేది మనం కొలుచుకోవాలండి. 12 ఇంచులు ఉన్నదండి. తర్వాత ఫ్రెండ్స్, మనం ఇది నేప అండి, ఈ నడువుది అనేది మనం ఇలా పట్టుకొని కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకున్నట్టయితే మనకి ఆది వచ్చేసి 23 ఇంచులు ఉన్నదండి. ఆ తర్వాత మనకి ఇప్పుడు మనం కిస్తా కొలుచుకోవాలి. ఫ్రెండ్స్, కిస్తా కొలుచుకోవాలంటే ఈ పైనుంచి ఇలా పట్టుకొని ఎంత ఉన్నది చూసుకోవాలండి. మనం చూసినట్టయితే మొత్తం కూడా నేపతోనే 15 ఇంచులు ఉన్నది. ఈ నేప 7 ఇంచులు ఉన్నది. 7 ఇంచులు పోవాలా, ఇది మిగతా 8 ఇంచులు రావాలా, మొత్తం 15 ఇంచులు వచ్చే విధంగా ఈ యొక్క కిస్తాని కటింగ్ చేసుకోవాలండి మనం. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనం ఈ పాయింట్ అసలు లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం లూజ్ ఎంత ఉన్నదంటే ఇక్కడ నుంచి మనం ఈ కిస్తా కింది నుంచి ఇలా పట్టుకొని గట్టిగా గుంజి కొలుచుకోవాలండి. ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని చూడండి, 20 ఇంచులు లూజ్ అవుతున్నదండి. మనకి 20 ఇంచులు లూజ్ వచ్చే విధంగా మనకి యొక్క నడుము దగ్గర మన తొడ దగ్గర అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు ముందుగా మనం ఈ సైడ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనం ఈ 4 ఫోల్డ్ అయితే మనం వేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 2 అంచులు 4 అంచులు అటువైపు ఉండే విధంగా ఒకసారి మనం ఫోల్డ్ అనేది చేసుకున్న తర్వాత అటువైపు ఉండే విధంగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం మార్క్ చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలా. ఈ ఖర్చు కోసం కూడా అదనంగా మనం ఒక 1/2 ఇంచు అదనంగా మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ నేప ఎంత పొడుగున్నది, 7 ఇంచులు ఉన్నది కదా. ఆ 7 ఇంచులు మనం ఎగస్ట్రా మనం ఫోన్ పెట్టుకోవాలా. అంటే ఎలా పెట్టుకోవాలనేది మీకు నేను చూపిస్తానండి. పొడుగు 39 ఇంచులు రావాలా, నేప 7 ఇంచులు తీసేయాలి. అందులో నుంచి తీసేసి నేపతో కలుపుకొని మనం 39 ఇంచులు పొడుగు రావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ టేప్ని ఇలా తిప్పుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా తిప్పేసుకొని 7 ఇంచులు అదనంగా చూడండి ఫ్రెండ్స్, 7 ఇంచులు అదనంగా ఇక్కడి నుంచి మనం తీసేసుకొని ఈ టేప్ని ఇలా జరుపుకోవాలి. క్లాత్తోని టేప్తోని ఇలా జరుపువేసుకున్న తర్వాత మనకి పొడుగు 39 ఇంచులు రావాలి. ఫ్రెండ్స్, మనకి ఈ 39 ఇంచులు వచ్చే విధంగా మనకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత మనం స్కేల్తో డ్రా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ మనం మళ్ళీ కుట్టడానికి కూడా మనం ఇందులోనే ఇలా ఒక 2 ఇంచులు అదనంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ కాలు కిందికి బాటం నుంచి మనకి ఎంత లూజ్ ఉన్నది, 12 ఇంచులు ఉన్నదండి. ఈ 12 ఇంచులు అంటే 6 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇలా జరిపేసుకుందామండి. ఇలా జరుపుకోవాలి క్లాత్ని. ఈ జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కిస్తా ఎంత పొడుగు రావాలనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం 8 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం పైనుంచి కిందికి 8 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం పెట్టుకొని మనం ఇలా మార్క్ చేసుకోవాలా. మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేయాలా. ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఈ డ్రా చేసుకున్న తర్వాత ఇది నేపాకు సంబంధించింది. మనకి 8 ఇంచులు ఉన్నది, పైన 7 ఇంచులు రావాలి. అప్పుడు మనకి 8 ఇంచుల కిస్తా అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా మనకి మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం చూడండి ఫ్రెండ్స్, షేప్ వచ్చే విధంగా మనం ఇలా
క్రాస్ డ్రా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కొంచెం లైట్గా ఇలా మనం తీయాలండి. తర్వాత ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ విధంగా చూడండి ఫ్రెండ్, ఇలా మనం స్కేల్ ఇలా పెట్టుకొని ఈ విధంగా ఇలా పెట్టేసి ఇక్కడ కిందికి షేప్ వచ్చే విధంగా ఇలా చూసుకొని డ్రా చేయాలండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్, మనం స్కేల్ని ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని మనం డ్రా చేసుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలా మనం డ్రా చేసుకోవాలా. ఇలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ అయితే చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్, చాలా ఈజీగా మీకు మార్క్ అనేది మనం ఎలా చేసుకోవాలనేది మీకు చాలా ఈజీగా అర్థంలో చూపించానండి. ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకుందామండి. మనం ఈ 2 ఇంచులు అదనంగా పెట్టుకున్నాం కదా, మనకు అక్కడి నుంచి కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేయాలండి. చాలా ఈజీగా ఒక ఇంచు ఖర్చులు చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, మనకి ఇక్కడ కింద షేప్ వచ్చింది కదా, ఈ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కట్ చేయాలండి. ఇలా కట్ చేయాలా. ఇప్పుడు మనం నేపాన్ని కటింగ్ చేద్దామండి. నేపాన్ని కట్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్, మనకి 12 ఇంచులు రావాలా. మనకి మొత్తం 24 ఇంచులు రావాలంటే మనం చూడండి ఫ్రెండ్, ఇలా మనం 4 ఫోల్డ్ అయితే ఉన్నది కాబట్టి మనకి 2 వైపులు అనేది వచ్చేస్తుందండి. మనకి 13 ఇంచులు పెట్టుకోవాలండి. ఖర్చు పోతుంది కాబట్టి, ఖర్చుకి కుట్టడానికి 1 ఇంచు పోతుంది కాబట్టి మనకి 13 ఇంచులు పెట్టుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలా. ఇప్పుడు మనకి 7 ఇంచులు రావాలి. 7 ఇంచులు రావాలంటే ఒక 2 ఇంచులు మలిచి కుట్టాలి కాబట్టి దానికి కూడా తీసేసుకొని మనకి 9 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. మనకి ఈ పై వైపు కూడా 9 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత మనం ఇలా డ్రా చేసుకోవాలండి. స్ట్రేట్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నేపాన్ని కటింగ్ చేసుకోవాలండి. ఈ నేప అయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోగలిగినాం. ఇప్పుడు ఇది వచ్చేసి నేప అండి. చూడండి, ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మనం మలిచి కుట్టడానికి కూడా తీసేసుకున్న తర్వాత మీకు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా మనకి 15 ఇంచులు కిస్తా రావాలా. ఆ విధంగా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్, ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి ఫ్రెండ్, 7 ఇంచు కొలుచుకోవాలండి. 15 ఇంచులు అయితే వచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్, మనకి ఖర్చు బోను